నేను ఈ షార్ట్ ఓన్లీ కొంతమందికే డెడికేట్ చేస్తున్నాననమాట. అది ఎవరు అనేది నేను మెల్లగా చెప్తాను. కాశ్మీర్‌లో ల్యాండ్ అవ్వగానే ఎలా, ఏంటి, లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంది. నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా అడగాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫా కాదా? ఇక్కడ టెర్రరిజం గురించి వింటాము. సో, చాలా కంగారైంది నాకు. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు హెల్ప్ చేసే విధానం చూసి షాక్ అయ్యాను. ఇంత మంచి పర్సన్స్ ఉంటారా అని చెప్పి. అఫ్‌కోర్స్ మనీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ మనీ కోసం దిగజారిపోయే పర్సన్స్ అయితే కాదన్నమాట వీళ్ళు. చాలా సేఫ్‌గా ఫీల్ అయ్యేదాన్ని. గుల్మార్గ్‌కెళ్ళినప్పుడు గూడా అక్కడ చాలా ఐస్ ఉంటుంది కదా! సో, నేనక్కడ రైడ్స్‌కెళ్ళినప్పుడు నేను ఆ ఐస్‌ని తట్టుకోలేకపోయేదాన్ని. నా కాలు గుచ్చుకుంటున్నట్టు అసలు నడవలేకపోయేదాన్ని. ఫుల్ ఆఫ్ నమ్‌నెస్ ఉండేది. సో, నా గైడ్ అయితే చాలా హెల్ప్ చేశాడనమాట నాకు. ఫైర్ పెట్టిన ప్లేసెస్‌కి తీసుకెళ్ళేవాడు. నేను రిలాక్స్ అయ్యే వరకు, మళ్ళీ నడిసే వరకు పాపం అక్కడే ఉండి కేర్ తీసుకొని, అప్పుడు మళ్ళా రైడ్స్‌కి తీసుకెళ్ళేవాడనమాట. అంత ఓపిక. ఈవెన్ నా డ్రైవర్ గూడా పాపం ఎంత హెల్ప్ చేసేవాళ్ళంటే పెద్దాయన ఆయన గూడా. సో, ముందు కూర్చోమనేటోడు అండ్ అక్కడ హీటర్ ఆన్ చేసేవాడనమాట కాలు పెట్టుకునే ప్లేస్ దగ్గర. అలా గూడా చాలా హెల్ప్ చేసేవాడాయన. ఇలా వీళ్ళే కాదు అక్కడున్న పర్సన్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. అక్కడ ఔట్ ఆఫ్ 10, 8 మెంబర్స్ ఆర్ 'పుష్ప' ఫ్యాన్స్. అక్కడికెళ్తే అందరూ 'పుష్ప' ఫ్యాన్సే అసలెవ్వరు 'ప్రభాస్' కాదు, ఏది కాదు. అందరూ 'అల్లు అర్జున్', 'అల్లు అర్జున్'. యాస్ ఎ 'అల్లు అర్జున్' ఫ్యాన్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. సో, ఈ వీడియో వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను. అఫ్‌కోర్స్ ఈ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. బట్ అర్థమైతే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్. సీ యూ సూన్ గైస్.